అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఈ రోజుతో అడ్డంకులన్నీ తొలగిపోతాయి, మన జాతకాలు మారిపోతాయి. మన వాళ్ళు మొన్న పట్టుకున్నారు, ఇక్కడికి తీసుకొస్తున్నారు. వెరీ గుడ్. హుజూర్ అరుగు వస్తున్నారు. వెల్కమ్ టు యూ ఆనంద్. ఐఎమ్ సారీ మిస్టర్ మోహన్. ఇంతకాలం నువ్వు చాలా తెలివైన వాడివి అనుకున్నా, కానీ ఈ వేషాల్లో ఉన్న మా వాళ్ళని చూసి పోలీసులు అనుకున్నావు. దొరికిపోయావు. నీ తెలివి తక్కువతనానికి నేను జాలిపడుతున్నా. కావాలనే నేను నీ వాళ్ళకి దొరికాను. ఈ విషయం నువ్వు తెలుసుకోలేకపోయినందుకు నేను మరీ జాలిపడుతున్నా. నేల మీద బోర్ల పడి కూడా మీసాలకు మట్టి అంటలేదని సంబరపడుతున్నావా? పొరపడబడుతున్నా సుందరమ్మ. బోర్ల పడింది నువ్వు, నేరస్తున్న నేను కాదని, అసలు వాడిని పట్టుకోగల శక్తి నాకున్నదని పోలీసులకు తెలుసు. వాళ్ళు వదిలేశారు, నేను ఇక్కడికి వచ్చాను. వచ్చి ఏమి సాధిస్తావు? చూస్తావుగా. పులి గుహలో పడ్డ మేక బతికి బయటపడలేదు. పులి గుహని అపోహపడుతున్నావా మావా? ఇది ఒట్టి పిచ్చికల గోడు. ఉఫ్ అని ఉదయానంటే దూది పింజలా ఎగిరిపోతుంది అంతే. ఎంత పొగర్రా నీకు? వీళ్ళ చెట్టు కట్టేయండి. నేనే వస్తాను, మీరు కట్టుకోండి. వీడి చావుతో మనకు అన్ని ఇబ్బందులు తీరిపోతాయి. లిల్లీ, ఈ సంతోష సమయంలో నీ ఆటపాటంతో మమ్మల్ని ఖుషి చేయి. ఓకే డాడ్. ఇంకా నుంచున్నారే రా, ఈ పగటి వేషాలు తీసేసి మార్చుకోండి. ఓకే బాబు. మిస్టర్ మోహన్, నీ చావు క్షణాల్లో ఉంది. ఆఖరి కోరిక ఏదైనా ఉంటే చెప్పు. ఆఖరి కోరిక నిన్ను పోలీసులు అరెస్ట్ చేస్తుండగా చూడాలి. అది తీరని కోరిక. మరొకటి కోరుకో, నువ్వు నా చేతిలో చావు దెబ్బలు తినా. నువ్వు ఊరుకో. చచ్చేవాడి మీద ఎందుకురా చెయ్యెత్తావు? చనిపోయే ముందు కాస్త సరదా సంతోషం చూపిస్తే మనకు పుణ్యం దక్కు. విస్కీ, కమాన్ బాయ్, లెట్స్ ఎంజాయ్. కమాన్. మొహమాట పడకు, చనిపోయాక అక్కడ దొరకదు. ఎంజాయ్, డోంట్ బి సిలీ. కమాన్. పసివాడికి నిషా ఖుషి అలవాట్లేనట్టుంది. పళ్ళు తినిపించాడు. పళ్ళు. స్కౌండ్రల్, రాస్కెల్. ఎవరు?
ఇదిగో సార్, అసలెక్కలాడి దొంగల రాణి. అరెస్ట్ సార్. చెప్పు, మా నాన్నని చంపింది ఎవరో చెప్పు. చెబుతా లేదా? చెబుతా లేదా? చెబుతా. చెప్పు. చెబుతా. చెప్పు. ఓడిపోదాం చూస్తావా? ఇప్పటికైనా నిజం చెప్తా లేదా? చెప్పు. చెబుతాను, జరిగిందంతా చెబుతాను. నేను మా బావను చంపేయాలనుకున్నాను. అదను కోసం చూస్తున్నాను. నువ్వు ఒక మనిషి మీద పగతో బయలుదేరావని తెలియగానే మా బావే ఆ మనిషిని నిన్ను నమ్మిస్తే
నువ్వే హత్య చేస్తావని నా కోరిక ఫలిస్తుందని అనుకున్నాను. అందుకే సంగీత విద్వాంసుని నీ దగ్గరకు పంపించాను. ఆ రాత్రి మా బావను చంపడానికి నువ్వు గదిలో ప్రవేశించగానే చాటు నుండి అంతా కనిపెట్టాను. ఆయన చెప్పే మాటలు నమ్మి నువ్వు ఆయన్ను క్షమించి చంపటం మానేస్తున్నావని గ్రహించగానే చటుక్కున వెళ్ళి లైట్స్ ఆఫ్ చేశాను. నమ్మకంగా ఉండే నా అనుచరుడు వీరయ్య మంచం కింద నుండి నీకు బదులుగా రివాల్వర్ పేల్చి ఆయన్ను చంపాడు. ఆ తర్వాత రూములో లైట్లు వేసి ఆలస్యంగా ప్రవేశించాను. నిన్ను నిందించాను. ఆస్తి మీద ఆశతో మొదట ఆనందని చంపించాను. ఆ తర్వాత ఆ స్థానంలోకి వచ్చిన మోహన్ను చంపడానికి ప్రయత్నించాను. అది వీలుగాకపోవడంతో మా బావగారినే చంపాలని పథకం వేశాను. యువర్ ఆనర్, డబ్బు మీద ఆశతో ఆస్తి మీద వ్యామోహంతో నేను రాక్షసుండయ్యాను. ఈ నేరాలు ఘోరాలు అన్నీ నేనే చేశాను. తోబుట్టు పసుపు కుంకుమలు కూడా చెరిపిన నీచుణ్ణి, తిండి పెట్టి తండ్రిలా చూసిన నా బావగారినే చంపించిన పాపాత్ముణ్ణి. నన్ను శిక్షించండి యువర్ ఆనర్, నన్ను శిక్షించండి. అప్రూవర్ సుందరం తాను చేసిన నేరాలన్నీ ఒప్పుకున్నందున మోహన్ను విడుదల చేయడమైనది. హత్య చేసినట్లు అంగీకరించిన మొదటి ముద్దాయి సుందరానికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. రెండవ ముద్దాయి బహదూర్, మూడవ ముద్దాయి వీరయ్యకు మరణశిక్ష విధించడమైనది. అన్నయ్య, నా గురించి ఇంకా బాధపడుతున్నావా చెల్లెమ్మ? క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. వస్తా. అమ్మా అమ్మా, ఊరుకోమ్మా.